నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, దివాళీ అమావాస్య రోజున మనం ఎలాంటి నియమాలు పాటించి అమ్మవారికి పూజించాలో చెప్పండి. అలానే ఏంటంటే ముఖ్యంగా మీరు స్వయం పాకం ఇస్తే మంచిదని చెప్పారు. సో ఎలాంటి ఫలితాలు కలుగుతాయి మనం స్వయం పాకం ఇవ్వటం వల్ల? అలానే ముఖ్యంగా ఈ స్వయం పాకంలో ఏ వస్తువులు ఇవ్వాలో ఒకసారి క్లియర్గా చెప్పండి గురుగారు. తప్పకుండా అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే దివాళీ రోజు ఎవరైతే స్వయం పాకం ఇస్తారో వాళ్ళ యొక్క డిజైర్స్ నెరవేరుతాయి. దీని రిజల్ట్ చెప్తున్నానండి మీకు. ఎందుకంటే డిజైర్స్ నెరవేరాలి అంటే మనకి నెగటివ్ ఎనర్జీస్ అండ్ పాజిటివ్ ఎనర్జీస్ అని ఉంటాయి మన చుట్టూ. పాజిటివ్ ఎనర్జీ మనం ఫీల్ అయినప్పుడు చాలా హెల్తీగా హ్యాపీగా అనిపిస్తుంది. నెగటివ్ ఎనర్జీస్ మనం చుట్టుముట్టినప్పుడు అన్ఈజీగా ఉంటాం. చూడండి, కొన్ని ప్రదేశాలు వెళ్ళినప్పుడు ఇక్కడ నాకు ఉండబుద్ధి కావట్లేదు, ఇక్కడ ఏదో నెగటివ్ ఎనర్జీ ఉందని ఫీల్ అవుతుంది బికాస్ ఆఫ్ ఆ ఎనర్జీస్ వల్ల. దీపావళి అమావాస్య సమయంలో ఆ ఎనర్జీస్ ఏవైతే ఉంటాయో ముఖ్యంగా నెగటివ్ ఎనర్జీస్కి దీపావళి అనే కాదు ఎనీ అమావాస్య వాటి ఎనర్జీ యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అందులో పర్టికులర్గా ఈ అమావాస్య ప్రతిసారి దీపావళి ఏంటంటే మీకు సహజ మారక స్థానంలో జరుగుతుంటుంది, అంటే తులారాశిలో జరుగుతుంటుంది అమావాస్య. సో ఎప్పుడైతే తులారాశిలో అమావాస్య జరుగుతుంటుందో తుల అనేటువంటిది ఏదైతే ఉందో సహజ మారక స్థానంగా చెప్తారు తులని. అలాగే ఈ నెగటివ్ ఎనర్జీస్ ఎప్పుడైనా సరే అటాక్ చేసినప్పుడు వాళ్ళకి ఆయుష్ తగ్గడం కానీ, వాళ్ళకి ఏదైనా ఒక పని అనుకుంటారు, ఆ పని డిజైర్ అవ్వకపోవడం కానీ, అంటే ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేశారు, ఒక ఇల్లు ప్రారంభించారు, లేకపోతే ఏదైనా ఒక సంబంధం అనుకున్నారు, పెళ్ళి అనుకోండి, లేకపోతే ఏదైనా ఒక బిజినెస్ స్టార్ట్ చేయడం అనుకోండి, లేకపోతే ఎనీథింగ్ ఒక గోల్ అనుకున్నారు, ఆ గోల్కి ఏదో ఒక ఆటంకం జరుగుతుంటుంది. అది ప్రతి అమావాస్యకి ఉంటుందా గురుగారు? అయితే ఈ దీపావళి అమావాస్యకి మరింత ప్రత్యేకం అనమాట. అయితే ఆ గోల్ మనం చేరుకోలేకపోవడానికి కారణాలు అర్థం కావచ్చు చూసేవాళ్ళకి. ఏమిటి అన్ని కరెక్ట్గానే చేస్తున్నాం కదా, ఏదో సాఫ్ట్వేర్ అప్లోడ్ చేసాం అది ఫెయిల్ అయిపోయింది, ఇంకో దగ్గర ఏదో చేసాం, ఎవరినో అపాయింట్మెంట్ తీసుకున్నాం, వాడు 2 రోజులు వచ్చి నేను మానేస్తా అంటాడు ఆఫీస్. అర్థం కాదు ఏమిట్రా ఇది, ఏం జరుగుతుంది అర్థం కాదు. ఇవన్నీ ఎందుకు ఇలా జరుగుతాయంటే మన చుట్టూ ఉన్నటువంటి కొన్ని నెగటివ్ ఎనర్జీస్ వాటిని ఆపుతూ ఉంటాయి. ఫస్ట్ ఆ నెగటివ్ ఎనర్జీస్ని పంపించేసేయాలి. అవి ఎలా పోతాయి అంటే మనకి ఎలా అయితే మనకు ఒక వరల్డ్ ఉందో, మనకు ఒక ప్రపంచం ఉందో, అలాగే ప్రేతలకి, దేవతలకి, యక్షులకి, గంధర్వులకి, వీళ్ళందరికీ ఒక్కొక్క ప్రపంచాలు ఉంటాయి. మన చుట్టూ ఉంటుంది కానీ మనకు కనబడదు, మనకు టచ్ అవ్వదు. అలాగా ఆ యొక్క యాక్సెస్లోకి, అంటే ఆ ప్రేతలు ఉండే యాక్సెస్లోకి, ఆ ఆత్మలు తిరిగేటువంటి యాక్సెస్లోకి మన పితృదేవతలు కూడా తిరుగుతుంటారు. వీళ్ళని ఎప్పుడైతే మనం సంతృప్తి పరుస్తామో స్వయం పాకంతో, స్వయం పాకం అంటే ఏమిటి అంటే ఒక 2 కిలోలు ఎంతో బియ్యం తీసుకొని, 2, 5 కిలోలు, 10 కిలోలు మీ ఇష్టం, కిలోలు తీసుకొని చక్కగా మనం ఏవైతే పదార్థాలు ఒక వంట వండుకోవాలి, ఉదాహరణకి మీరు ఒక పప్పు అన్నం ఏదో వండుదాం అనుకున్నారు, ఒక కూర, పప్పు, చారు ఏదో ఉందాం, వాటికి ఏమేం కావాలి? అన్ని పప్పు దినుసులు, తాలింపు దినుసులు, చింతపండు, మిరపకాయలు, 2 రకాల కూరగాయలు. చాలా మంది తెలియక ఏం చేస్తారు, 2 దొండకాయలు వేస్తారు, ఏం చేసి పులుసులో కూడా పనికిరావు. సంతృప్తిగా ఒక అరకిలో బియ్యం కూడా మంచివి. కొంతమంది తెలియక ఏం చేస్తారంటే రేషన్ బియ్యం ఏదో ఒకటి, కానీ ఏమవుతుందంటే మీరు తీసుకున్న వ్యక్తి ఏంటి ఇలాంటిది ఇచ్చాడు అని అనుకున్నాడా, మీకు ఆ ఫలితం రాకపోవడం దోషం వస్తుంది. అందుకని మంచి బియ్యం మనం ఎలాంటివి తింటాం, 40 రూపాయలు 50 రూపాయలు కిలో తింటున్నాం, అలాంటి బియ్యం. సరే మీకు స్తోమత లేదు, అరకిలో ఇవ్వండి. నేను అనేది ఏంటంటే కిలో నువ్వు ఇచ్చే కంటే కూడా అరకిలో ఇవ్వు, అంతే. ఇచ్చేదేదో మంచిగా సంతృప్తిగా ఇవ్వాలి. ప్రాబ్లం ఉందండి, అరకిలో ఇస్తున్నాను అంటే వాళ్ళు ఏమనుకోరు, అంటే మనం రిక్వెస్ట్ చేసి ఇవ్వడం వేరు. ఇలా ఉంది కాకపోతే మేము ఇట్లా అనుకుంటున్నాం, అందుకని ఒక అరకిలో బియ్యం, ఇంకొక అరకిలో కూరగాయలు ఇస్తున్నానండి, తప్పుగా అనుకోకుండా డబ్బులు లేవని చెప్పుకోవచ్చు. అంతేగాని వీళ్ళకి ఇచ్చేది ఏంటి? ఇక్కడ ఏంటంటే తీసుకునే బ్రాహ్మణుడు ఎవరైతే ఉన్నారో అతను ఆయన కాదు, మీ పితృదేవతలు వాళ్ళలో ఆవాహనం అయి వస్తారు. ఈ విషయంలోనే మనకి రామాయణంలో వాళ్ళు అరణ్యవాసం చేసేటప్పుడు దశరథ మహారాజు అప్పటికే గతించి ఉంటారు కాబట్టి వాళ్ళ పేరు మీద కొంతమంది పిలిచి భోజనాలు పెట్టినప్పుడు సీతాదేవికి ఆ దశరథ మహారాజు ఒక అతనిలో కనిపిస్తాడు, సీతాదేవి కనిపిస్తాడు. అంటే ఏంటి, అక్కడ వచ్చి భోక్తలుగా వచ్చిన వాళ్ళల్లో కూడా వాళ్ళు ఉంటారు, దానంగా తీసుకునే వాళ్ళల్లో వాళ్ళు ఉంటారు. అందుకని వీళ్ళకి ఎప్పుడైతే మనం ఇస్తామో వీళ్ళ పని ఏంటంటే వంశ అభివృద్ధిని చేయడానికి, వంశాన్ని రక్షించడం వాళ్ళ పని. ఏవైతే నెగటివ్ ఎనర్జీస్, మన కామ్యం నెరవేరకుండా ఆపేటువంటి కొన్ని నెగటివ్ ఎనర్జీస్ ఏవైతే ఉంటాయో ఆ యొక్క నెగటివ్ ఎనర్జీస్ని వీళ్ళు పారద్రోలుతారు. వెళ్ళిపోండి ఏంటి మా వాళ్ళని పట్టుకున్నారు ఏంటంటే
అంటే మనకు కాపలాగా ఉంటారన్నమాట 100% పితృదేవతలు. ఉంటారు. ఓకే. దేవతలు పితృదేవతలు రెండు ఇవి మనకి ఈ విషయాలన్నీ గరుడ పురాణము అనేకమైనటువంటి పురాణాలు చెప్పడం జరిగింది. ఓకే. కాబట్టి ఇవి చేయాలి దీపావళి రోజు. ఖచ్చితంగా స్వయంపాకం ఇవ్వడము. మనం చూడండి మరి ఇటు సైడ్ సిటీలో తక్కువగానే మనకు ఊరి సైడ్ వెళ్తే అక్కడ దివిటీలు అంటారు, దక్షిణం వైపు చూపిస్తారు. చెరుకు గడ్డలకు అది మంట వెలిగించి దక్షిణం వైపు చూపిస్తారు. ఎందుకంటే వాళ్ళు వెళ్ళడానికి రూట్ అన్నమాట. కాబట్టి అలా చూపించడము. అండ్ అదే రోజు రాత్రి విష్ణు సహస్రనామాలు లక్ష్మీ అష్టోత్తరం చదువుకోవడం. అంటే ఎలా అంటే ఇప్పుడు లక్ష్మీదేవి అనుగ్రహం కావాలి, మరి అనుగ్రహం కావాలంటే వేరే ఎనర్జీ అడ్డంగా ఉంటే ఈ అనుగ్రహం కలగదు మనకి. అవును కదా. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్, మీకు పాత్ర ఉంది, మీరు అన్నం తినాలి, ఆ పాత్ర మురికిగా ఉంటే అన్నం వేసుకోలేరు, తినలేరు. ఫస్ట్ ఆ మురికిని తీసేసిన తర్వాత కానీ మీరు పాత్రలో ఎలా తినలేరు. అంటే ఫస్ట్ స్వయం పాకం ఇచ్చినాక లక్ష్మీ పూజ చేయమంటారు. ఇప్పుడు చాలా మంది ఏమంటే మేము దీపావళి రోజు లక్ష్మీ అనుగ్రహం కోసం పూజ చేస్తున్నాం, అయినా మాకు రిజల్ట్ రావట్లేదు. కారణం ఏమిటి? ఇప్పుడు చాలా మంది చూడండి, ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నామంటే, ఎన్నో పూజలు చేస్తున్నాం, రిజల్ట్ రావట్లేదు. కారణం ఏంటంటే వాళ్ళ పాత్ర నీట్గా లేదు. ఈ నెగటివ్ ఎనర్జీ అనేది పోతే కానీ మీకు పాజిటివ్ ఎనర్జీ కనెక్ట్ అవ్వదు. అర్థమైంది గురుగారు. ఏ టైంలో స్వయం పాకం ఇవ్వాలంటారు? మధ్యాహ్నం పూట ఇవ్వచ్చు, 11, 12 ఆ టైంలో ఇవ్వచ్చు హ్యాపీగా. పొద్దున కూడా ఇచ్చేవాళ్ళు ఉంటారు, స్వయం పాకానికి ఇబ్బంది ఏం లేదు. కాకపోతే ఎవరైనా ఇప్పుడు అబ్దికాలు చేస్తూ ఉంటారు, వాళ్ళ తాతగారు ఫలానా తిథిలో, అప్పుడు మాత్రం 11:30 దాటిన తర్వాత 12:30, 1 గంట టైంలోనే చేస్తారు. కాబట్టి ఇది చెయ్యకుండా మీరు ఎన్ని పూజలు చేసినా ఆ అనుగ్రహం రావడానికి అడ్డుకుండా ఉంటాయి. అవును గురుగారు. చాలా మంది ఏంటంటే జనరల్ గా దివాళీ అంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు సాయంత్రం పూట లక్ష్మీ పూజ అయితే ఖచ్చితంగా చేస్తారు. ఇది మధ్యాహ్నం పూట చేయాలని చాలా మందికి తెలియదు. అవును. ఎందుకంటే దీపావళి అమావాస్య కేవలం ఆ లక్ష్మీదేవి పూజ ఒకటే కాదు, పెద్దల పూజ కూడా అది. మీకు అందుకే చూడండి కొన్ని సార్లు ఏదైనా పండగలు అది వచ్చినప్పుడు పెద్దలు కళ్ళలోకి వస్తారు. అంటే వాళ్ళకి బట్టలు పెట్టాలి మనం, అంటే బట్టలు పెడతారు, పండగలు కదా వస్తుంటారు చూడండి. అంటే ఒక కళ స్వప్నం ఏదైతే ఉందో ఆ స్వప్నంలో ఒక యాక్సెస్ ఉంది ఒక మనిషితో మాట్లాడడానికి. అంటే ఎంత గ్రేట్ చూడండి. అవును కదా గురుగారు. ఓకే, అవన్నీ రియల్ గానే ఉంటాయి అలాగా. లేకపోతే వాటి మీద శాస్త్రాలు, బృహస్పతికి ఏం పని, బృహస్పతి స్వప్న శాస్త్రం గురించి ఎందుకు రాస్తారు? అదే కదా గురుగారు. అట్లా. ఓకే, సరే తప్పకుండా గురుగారు. సో విన్నారు కదా, గురుగారు స్వయం పాకంలో ఏమేమి ఇవ్వాలో ఎంతో క్లియర్గా చెప్పారు. ఈ విధంగా దివాళీ రోజున స్వయం పాకం ఇచ్చి అలానే ఈ సాయంత్రం పూట అమ్మవారిని కనుక కొలిస్తే మీకు అంతా శుభమే జరుగుతుంది. ఇదేనండి ఇవాళ వీడియో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి ఎలా అనిపించిందో మా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు. నమస్కారం గురు.